అనేక వందల మంది జాతీయ అంతర్జాతీయ విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందించారు. సుధాకరి గారి కుటుంబం. సుధాకరి గారి సహధర్మచారి శ్రీమతి మాధవి, వీరి కుమారులు ఎంఎస్ కృష్ణకిషోర్, భార్య శ్రీమతి రోహిణి సుధా, రెండవ కుమారుడు ఎంఎస్ శశిధర్, భార్య శ్రీమతి లక్ష్మీ వినీల, ఇద్దరు మనవడు ఎం విష్ణువర్ధన సాయి, ఎం లీలా కృష్ణ, ఒక మనవరాలు కూడా ఎం శ్రీవిద్య. అవార్డ్స్ మరియు టైటిల్స్: మృదంగ విద్యాధర, జ్యోతి సంశ్లేష పీఠం తిరుపతి, నాద చింతామణి కర్ణాటక చింతామణి, ఆచార్య కళా విపంచ్ CFA చెన్నై, ఘంటసాల సెంచనరీ అవార్డ్ కళా సమర్పణ, ఎన్టీఆర్ సెంచనరీ అవార్డ్ నందనం అకాడమీ, బెస్ట్ మృదంగిస్ట్ అవార్డ్ IFS చెన్నై, రాయలసీమ రంగస్థలి అవార్డ్ మహతి తిరుపతి. ఇంకా ఇలాంటి అనేక సంస్థల ద్వారా అవార్డులు, బిరుదులు పొందారు సుధాకర్. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కంచి కామకోటి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు, కుర్తాళం పీఠాధిపతుల వారి దివ్యాశిస్సులు పొందారు. వీరి జన్మతః ఇంటి పేరు వేల్పాకం అయినా అందరూ నిఘ్నేయుగా సునాదం సుధాకర్, తిరుపతి సుధాకర్ అని పిలుస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే అతి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలలో నాద నీరాజనం ఒకటి. ఈ నాద నీరాజనం రూపకల్పన చేసినది కూడా సుధాకర్ గారే. సంగీతమే ప్రాణం. మృదంగ కుడి ఎడమలే విశ్వాస నిశ్వాస. శాస్త్రీయ సంగీత ప్రాశస్తిని, కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన వాగ్గేయకారులలో శ్రీ త్యాగరాజస్వామి అంటే సుధాకర్ గారికి మహా ఇష్టం. ఇటువంటి వాగ్గేయకారుల కృతుల పరిరక్షణ వ్యాప్తికి, విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం అహర్నిశలు కృషి చేస్తూ ఇప్పటికీ ఎప్పటికీ సంగీత కళామతల్లికి సేవ అర్పించి యువత అభివృద్ధి తన ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న శ్రీ సుధాకర్ గారి జన్మధన్యం. చిరంజీవి టీవీ కృష్ణవంశీ, చిరంజీవి దిలీప్ చంద్, చిరంజీవి లక్ష్మీకాంత్, చిరంజీవి చేతన్. ముందర నవమృదంగ సమ్మేళనం అంటున్నాం, సమయం లేదు. మళ్ళీ 2 గంటల నుంచి భక్తి సంగీతం కార్యక్రమాలు ఉన్నాయి. ఉన్నంతలో సింపుల్గా ఒక 10 నిమిషాలు మృదంగ లయ విన్యాసం. అందరూ కూడా మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ అంకిత భావంతో నేర్చుకున్నారు. వీరి గురించి ఎంత చెప్పినా అంతకంటే కేవలం మృదంగమే కాదు, వినయ విధేయతల్లో, వినమ్రతగా ఉండడంలో, సేవ చేయడంలో మా పని ఏంటంటే సమాజానికి వీళ్ళు ఉపయోగపడాలి. ఎంత నువ్వన్నే మహావిద్వాంసులు కావు, కానీ సమాజానికి ఉపయోగపడకపోతే, వినయ విధేయతలు లేకపోతే నిష్ప్రయోజనము అనే ఒక పద్ధతిలో వీళ్ళు సిన్సియర్గా నేర్చుకున్నారు. ఆది తాళం తని ప్రారంభం. ఓకే, స్టార్ట్.